నాకు నేర్పయ్యా, అది నాకు బలం. నీ చిత్తములో నడిపయ్యా, అది నాకు క్షేమం. నీవేగా నా జీవం తండ్రి, నీవేగా నా సర్వస్వం. మనస్ఫూర్తిగా మాట్లాడదాం, చేసుకుంటూ అందరం పాడదాం, ప్రభు వచ్చుదాం. ప్రార్థించుట నాకు నేర్పుమయ్యా, అది నాకు బలం. నీ చిత్తములో నడుపుమయ్యా, అది బహుక్షేమం. ప్రార్థించుట నాకు నేర్పుమయ్యా, అది మహా గొప్ప శాస్త్రవేత్త ఓ పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు. అలా ప్రయాణం చేస్తూ ఉన్న సమయంలో అడుగుతున్నాడు, అక్కడ పడవ నడిపించి ఒక పెద్ద ఆయన్ని అడుగుతున్నాడు ఈ మహాజ్ఞాని, తాతయ్య నీకు సామాన్య శాస్త్రం తెలుసా? తెలియదు బాబు, నాకు ఏదో పడవ నడుపుకునేవాడు నేను. గణిత శాస్త్రం తెలుసా? తెలియదు నాయన. వృక్ష శాస్త్రం తెలుసా? తెలియదు నాయన. ఖగోళ శాస్త్రం తెలుసా? నాయన నీకున్న శాస్త్రాలు నాకేమీ తెలియవు. ఏమిటి తాతయ్య, నీ వయసు 60-70 సంవత్సరాలు వచ్చేసినాయి, జీవితంలో మనిషికి కావలసిన ఈ శాస్త్రాలన్నీ తెలియవా నీకు? బాబు నాకు ఏ శాస్త్రము తెలియదు నాయన, నేనేదో పడవ నడుపుకునేవాడిని. అయితే నీ జీవితం అంతా వేస్ట్ అయిపోయింది తాతయ్య. సామాన్య శాస్త్రం తెలియదంట, గణిత శాస్త్రం తెలియదట, ఖగోళ శాస్త్రం తెలియదట, మన కళ్ళ ముందు కనిపించే నక్షత్రాల గురించి తెలియదు, మన చుట్టూ ఉన్నటువంటి వృక్షాల గురించి తెలియదు, చెట్ల గురించి తెలియదు, సామాన్య శాస్త్రం తెలియదు, గణిత శాస్త్రం లెక్కలు తెలియదు. ఏమి తాతయ్య నీ జీవితంలో ఏమి సాధించావు? ఏమో బాబు, ఈ పడవ నడిపించుకొని నేర్చుకున్నాను, దీన్ని నడుపుకుంటూ బతికేస్తున్నాను, నీ శాస్త్రాలు నాకేమీ తెలియవు. అయితే నీ జీవితం అంతా వేస్ట్ అయిపోయింది తాతయ్య. సరే ఏం చేస్తాం బాబు, వయసు మీద పడిపోయింది కదా అని అంటూ ఉన్నాడు. ఈ లోపట అనుకోకుండా ఆ పడవకు రంధ్రం పడింది, కొంచెం నీళ్ళు లోపలికి వచ్చేస్తా ఉన్నాయి. ఈ తాతయ్య బెంబెలెత్తిపోయాడు. ఆ మహాజ్ఞానిని చూస్తూ, బాబు నీకు చాలా శాస్త్రాలు తెలుసు కదా, నీకు ఈత శాస్త్రం తెలుసా అని అడిగాడు. అని అంటే అతను అంటాడు, తాతయ్య నాకు అన్ని శాస్త్రాలు తెలుసు కానీ ఈత శాస్త్రం మాత్రం నాకు తెలియదు తాతయ్య. ఎందుకని? ఏం లేదు నాయన, ఆ శాస్త్రం నీకు తెలిస్తేనే బతుకుతావు, లేకపోతే పడవతో మునిగిపోతావు. నీ కర్మ ఏం చేస్తావు? తాతయ్య ఉరికేశాడు. తాతయ్యకి తెలిసిన శాస్త్రం ఏంటి? ఎలా బ్రతకాలో తెలుసు. వీడికేమో ఎలా పుస్తకాలు చదవాలో తెలుసు.
ఎన్ని శాస్త్రాలు వచ్చినా బ్రతికే శాస్త్రం, బ్రతుకునిచ్చే శాస్త్రం తెలియకపోతే ఏం లాభం అండి? ఎన్ని శాస్త్రాలు తెలిసినా నీ బ్రతుకుకు విలువిచ్చే ఈ శాస్త్రము తెలియకపోతే ఏం లాభం? సొలొమోను ఏం చేశాడో తెలుసా? యెహోవా, నాకు రాజ్యం ఉంది, రాజుగా పోస్ట్ ఉంది, బుద్ధి లేకుండా పరిపాలన చేస్తే ఆ పోస్ట్ కాస్త హూస్ట్ అయిపోతుంది. కాబట్టి నేను కోరుకుంటుంది ఒకటే. ఏం కోరుకుంటావో చెప్పు. నాకు జ్ఞానం కావాలి. నువ్వు నాకే పోస్ట్ ఇచ్చావో, నాకు నువ్వు ఏ పొజిషన్ ఇచ్చావో ఆ పోస్ట్కి, ఆ పొజిషన్కి న్యాయము చేయులాగున, నా వంతుగా బాధ్యత వహించులాగున నాకు జ్ఞానం కావాలి. దయచే ప్రభు. సహోదరుడా, నువ్వు స్టూడెంట్వా? అది నీ పోస్ట్. స్టూడెంట్గా నీకు ఒక పోస్ట్ ఉంది. నువ్వు చదువుకు న్యాయం చేయాలి. ఉద్యోగివా? ఉద్యోగం దేవుడిచ్చాడు, ఆ ఉద్యోగానికి నువ్వు న్యాయం చేయాలి. ఇల్లాలివా, భర్తవా, తల్లివా, తండ్రివా, అత్తవా, మామవా, నీకు ఒక పోస్ట్ దేవుడిచ్చాడు. ఆ పోస్టుకు నువ్వు న్యాయం చేయాలి. ఈరోజు నువ్వు వ్యాపారం చేస్తున్నావా, వ్యవసాయం చేస్తున్నావా, నీకంటూ ఒక వృత్తి ఉందా? అది దేవుడు నీకు ఇచ్చినటువంటి పోస్ట్. ఆ పోస్ట్కి న్యాయం చేయాలంటే నీకేం కావాలి చెప్పండి? జ్ఞానం కావాలి. ఎప్పుడైనా అడిగావా, ప్రభా నాకు జ్ఞానం కావాలి, నువ్వు నాకేమైతే ఇచ్చావో దీన్ని చక్కగా నిర్వర్తించడానికి, చక్కగా నువ్వు నాకు ఇచ్చిన బాధ్యతలు నెరవేర్చడానికి నాకు జ్ఞానం కావాలి ప్రభువా? ఎప్పుడైనా అడిగావా? అడగకపోతే ఈ రోజు నుంచి అడిగే ప్రయత్నం చేస్తావా?